తెలంగాణ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రెండవసారి కరీంనగర్ పార్లమెంటును చేయించుకోవడం కాకుండా బ్రహ్మాండ మెజారిటీతోటి గెలిచినటువంటి బండి సంజయ్ గారు ఈ దేశంలో అత్యుత్తమమైన పదవి హోంశాఖ మంత్రి తెలిసిన విషయమే. ఆ పదవిని అలంకరించిన తర్వాత మరి మంచిర్యాల జిల్లాకి సరస్వతి శిశు మందిర ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకి వెళ్ళిన మరొకసారి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడుతున్న అవకాశం. అందరికీ పార్టీగా మిత్రులకు మా నాయకులందరికీ కూడా చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎన్నికలు పోయి ఒకటి అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఒక మూర్ఖత్వ పార్టీ, ఒక అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. దీన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకసారి మార్పు తీసుకొద్దాం, ఈ కుటుంబ పాలనను అంతమొందిద్దామని చెప్పి కమల పువ్వు మీద పోయాల్సిన ఓటు తప్పిదారి ఆ చేయి గుర్తు మీద చేస్తే ఆ చేయే భస్మాసుర వస్తంగా మారింది తెలంగాణ ప్రజలు. ఇది ఒడ్డుమంట చేపలు లెక్క కొట్లాడుకుని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉండే ఒకటేసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోసుకుంటూ స్టార్ట్ చేసింది. 6 గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు. ఇక 6 గ్యారెంటీల విషయంలో అద్దాల మెడలో కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు. నేను మళ్ళా విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నా, రుణమాఫీ విషయంలో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి ఈ 10 సంవత్సరాలు? ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి? బ్యాంకు లెక్కేంది, మీ లెక్కేంది? మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంది, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు చేస్తున్నది? ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పేరు చెప్పుకొని అంతమంది ఇంద్రమ్మ పేరు చెప్పి కుంభముచ్చారు. ఇప్పుడు సోనియమ్మ స్టార్ట్ చేసేది. ఇక సోనియమ్మ పేరు చెప్పి సోనియమ్మ బర్త్డే సందర్భంగా 40,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు. ఇది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పిందే. సోనియమ్మ బర్త్డే చెప్పండి, సోనియమ్మ బర్త్డే అయిపోయింది. మరి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో. ఎంత పెట్టారు? 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. సరే, 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి ఖర్చు పెట్టింది ఎంత అంటే 16,000 కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే అర్థపర్థం లేకుండా, అందు పొందులు లేకుండా, హోదానికి కూడా సంబంధం లేకుండా ఒక నాయకుడు ఒక రకంగా, ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్రజల లోపల చర్చ జరగాలి, మేము రుణమాఫీ చేయలేకపోతున్నామని చెప్పి ప్రజలు గుర్తించకుండా ఉండడానికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. 70% మందికి రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు చాలా మంది రైతులు అనారోగ్యాలు అప్పుల పాలై చనిపోయారు. వారు కూడా లోన్ తీసుకున్నారు. నిన్న మల్యాల మండలంలో ఒక గ్రామానికి ఒక పేద వ్యక్తి చనిపోయిన పోతే వాళ్ళ భార్య చెప్తున్నది, సార్ 2 లక్షల రుణమాఫీ చేస్తానో చేయలేదు, మా భర్త చనిపోయింది. వాళ్ళ నిన్న పోయి అడిగితే మీ భర్త చనిపోయింది కదా, రుణమాఫీ చేయమంటారు. చనిపోతే భార్య ఒత్తిడి కదా. శ్వేతపత్రం విడుదలేమంటే దాని మీద ఏం లేదు. మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శనే సమాధానం లేదు కదా. విమర్శకు ప్రతి విమర్శనే. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే, మీరు రైతులకు బ్యాంకుల నుంచి క్లియరెన్స్ గడిపోయాడు. మీ బాధ్యత అది. క్లియరెన్స్ గడిపోయాడు ఇప్పిస్తారు. నెక్స్ట్ లోన్ కూడా అవకాశం వాళ్ళకు ఉంటుంది. కేసీఆర్ వచ్చేమో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని మొన్న నట్టేట్లో ముచ్చిపోయింది. ఆయన చేస్తున్న పోటీగాడు మునగాడు చేస్తున్న కావచ్చు అని చెప్పి పాపం రైతులు కట్టకుండా అసలుకు వడ్డీకి మిత్తికి మిత్తే ఇవాళ వాళ్ళకు తడిసిపోబడైపోయాయి. ఇక వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి కేసీఆర్ 2 లక్షలు 2 లక్షలు చేస్తామని చెప్పారు. దాని విషయం మళ్ళీ వీళ్ళు కట్టకుండా అయిపోయారు.
వాళ్ళు వడ్డీలో కట్టింది ఇప్పుడు చక్రవడ్డీ కట్టాల్సి వస్తుంది. అది వడ్డీల ప్రభుత్వం, ఇది చక్రవడ్డీల ప్రభుత్వం. 6 గ్యారెంటీ విషయంలో ఈ చర్చ జరుగుతలేదు ఇక. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 9 నెలలైంది. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తాను. ఒక్కొక్క విద్యార్థికి 32,000 రూపాయలు బాకీ ఉన్నారు. 32,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి కాంగ్రెస్ పార్టీ బకాయి ఉన్నది. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క మహిళకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇంకా స్కూటీ కలపలేదాలని, ఇంకా స్కూటీ వెళ్తే 30,000 ఉంటుంది, చదువు 30,000 ఉంటుంది. 1,30,000 ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. దాంతోపాటు బోనస్. ఇవన్నీ రైతులకు బకాయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పడి. ఇవి తీర్చాలి. ఇవి యువకులకు ఉద్యోగాలకు సంబంధించి 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినట్టు వాళ్ళకి. మరి ఏ దేశం ఇచ్చిన అర్థం కాదు. ఇప్పుడు 12,000 మంది ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చినది వాళ్ళే. మరి 12,000 మందికి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి 30,000 మందికి ఎవరు నింపారు? ఏ దేశాలు నింపారు? ఎవరికి నింపారు? ఈ 30,000 అయిపోయాక మళ్ళీ 30,000 ఇస్తారట. వాళ్ళే నోటిఫికేషన్ 12,000 ఇస్తారని చెప్పన్నారు, కానీ 30,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీటిగా చర్చ జరగాలి. ఈ పార్టీ ఆ పార్టీలో విలీనమవుతుందా, ఆ పార్టీ దాంతో అయ్యేదని చెప్పారు. ప్రజలు పడుచుకుంటున్నారు దాని గురించి. ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ప్రజలు దాని గురించి పడుకుంటే ప్రజలు కావాల్సింది మేము ఇబ్బందులో కష్టాలు ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తే ఇది బస్పాత్ర వస్తలేక అయిపోయింది మా పరిస్థితి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎవరో తిట్లు తిట్టుకుంటుంది తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు అన్నటువంటి ఆలోచన ఇవాళ సమాజంలో పడి ఉంది. ఇక దోసుకుంటున్న వీళ్ళు శిక్షణ పొందుతుంది కేసీఆర్ దగ్గర. కేసీఆర్ కాళేశ్వరం మిషన్ భగీరథ పేరుతోని 1,00,000 కోట్లు చంపిండు. 30,000 ప్రాజెక్టులు 1,30,000 కోట్లు చంపిండు. 1,00,000 కోట్లు చంపిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తారు మూసిన 1,00,000 కోట్లు చంపుతాం. దీన్ని మూసిన పక్షాలు అంచనాలు పెంచారు. వీళ్ళు కూడా 15,000 కోట్ల రూపాయలది 1,00,000 కోట్లకి వేసారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ 4th సిటీ అంటున్నారు. 4th సిటీ పేరుతో పొట్టు ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు. ఈ ల్యాండ్స్ కు రేటు పెరగడానికి పెద్ద ప్లాన్ ఇది. అంత కేసీఆర్ కొడుకులకని అంతా సేమ్ మాఫియా. ఈ ల్యాండ్లు కబ్జా చేసుకోవడానికి రైతులను, పేద ప్రజలను వాళ్ళను మభ్యపెట్టి తక్కువ రేట్లకు ల్యాండ్లు కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి, ల్యాండ్స్ డిమాండ్ రావడానికి ఒక ప్రత్యేకంగా ఒక నాయకుడు నియమించారు కాంగ్రెస్ పార్టీ. ఆ 4th సిటీ మేము పెడతామన్న ఏరియాలో ఒక నాయకుడు నియమించి ఆ నాయకుడికి అదే పని, వేరే పని లేదు. రోజు ఎన్ని ఎకరాలు కొన్నాడు, ఎంత కొన్నాడు, రేపు ఎంత వస్తుంది విలువ, దాన్ని తక్కువ విలువ వస్తే ఎట్లా పెంచాలి దాన్ని, ఇదే పని ఆయనకి. అప్పుడు కుటుంబం దోసుకున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్ నాయకులు దోసుకుంటున్నారు. కానీ 2 పార్టీలు సేమ్, అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ. అది అవినీతి పార్టీ, ఇది అవినీతి పార్టీ. జస్ట్ మిస్తానా, లేకుంటే ప్రభుత్వం మాదే. కొంచెం ఓటు ఇటేయాల్సింది పోయి అటేసారు, వేసాక బాధపడతారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు వచ్చినాయి. అన్నింటిలో ఎక్కువ శాతం మాదే. ఇక బీఆర్ఎస్ పార్టీ నాకు గరకా, నాకు ఘాట్కా, వాళ్ళని ఎవ్వరు అడుగుతుంటారు బీఆర్ఎస్ పార్టీని. అప్పుడప్పుడు మేము ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళే పేపర్ లీక్లు ఇస్తారు. ఇక కేసీఆర్ కొడుకైతే ఇక కన్న కవర్ ఇంకా దిగలే. వాళ్ళు మస్తు కేసులు లేని మీద కేసీఆర్ కూడా మీద మరి కాంగ్రెస్ అంటే ఏ చేసిన కేసీఆర్ తీసుకుపోయి, కేసీఆర్ బాగా లాదు, చీటింగు, దొంగ బుద్ధులు బాగుంటాయి ఆయనకు. ఫామ్లో పీకే ఏం పని లేదు కదా. ఇప్పటికే ఫుల్ రెస్ట్. ఇప్పుడు నేను ఆరోగ్యం మంచిగా లేదంటే మంచిగా ఉండాలి. పెద్ద మనిషి మధ్యలో గ్యారెంటీ ఉండాలి.
మన అయితే మంచి ఉండాలని కోరుకుంటాయి. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అప్పుడప్పుడు లీకులు ఇస్తాడు. ఎందుకంటే మేము ఉన్నామని చెప్పుకోవడానికి లీకులు ఇస్తాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అని ప్రయత్నం. ఇద్దరు ఎవరు గంప కింద కంపితే ఎవరు అవతలేరు, రోజు వింటున్నాడు. బట్ ఈ కేజీఆర్ చేసాడు, మీరు చూడండి అన్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేసాడు. మా అమరుదన బాగా తెలుస్తుంది. ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేసాడు, నోటీస్ చేయాలా కేసీఆర్ అని రాసిండు. స్టేట్మెంట్ చదివినది బ్రాకెట్ పెద్ద ఆయన అని రాసిండు. రాసి బ్రాకెట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం అని రాసిండు. అంటే ఏం చేయాలి? అప్పుడు తీసుకొని లోపడేసి లూకనా లేదా? మరి ఏమైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు? కొన్ని రోజులు ఓ హంగామయ్య టీవీలలో పేపర్లో ఫ్రంట్ పేజ్ ఐటమ్, టీవీలో బ్రేకింగ్. ఏమని ఫోన్ టాప్ ఇయర్ లోపడేస్తే రావచ్చు, ఆ లోపడేస్తే రావచ్చు, ఎవరికి పోతే రావచ్చు, ఆ పట్టుకపోయి తీకెళ్ళి పోయిడు. ఢిల్లీకి పోయిండు, ఎవరికి ఏం పచ్చలి వాళ్ళు వచ్చింది కదా. అయిపోయి ఫోన్ టాపింగ్ అంటే వీకింది. కాళేశ్వరం హెలికాప్టర్లో వేరు, బస్సులలో వేరు, నడుచుకుంట వేరు, బొర్రుకుంట వేరు, మోకాళ్ళ మీద వేరు, అటే వీకింది. అది వాళ్ళది ఆ ఎంక్వైరీ అటే వీకింది. ఇక డ్రగ్స్ కేసు అని కోర్టులో ఉన్నారు. ఎవరిని వదలమని మీరు పట్టుకుంటే కదా వదలడానికి, ఎవరిని వదలమంటారు మీరు పట్టుకుంటే కదా వదలడానికి. బీఆర్ఎస్ పార్టీ సిట్టేషన్ అన్నింటిలో సిట్టేసింది. మియాపూర్ భూముల మీద వేసింది, నయం కేసు మీద వేసింది, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యల మీద వేసింది, డ్రగ్స్ కేసు మీద వేసింది, అన్నిటి మీద సిట్టేసింది. ఇప్పుడు వాటిని తిరగదొడతామన్నారు, ఒక్కటి లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఎవరిని మేనేజ్ చేయాలి, ఎవరిని ఏ విధంగా మేనేజ్ చేయాలో మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లాన్ కొద్ది మీరు మేము ఒకటి కాదు అని చెప్పుకోవడానికి మాత్రమే ఎంత ప్లాన్. దానికంటే ముందే ప్రసారం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని వీళ్ళంటారు, కాంగ్రెస్ బీజేపీ కూడా వాళ్ళు. ఇప్పుడు ఇద్దరికి టార్గెట్ వాళ్ళు బీజేపీ. ఏది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధిని చూసి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము పొరపాటు చేస్తాం, బీజేపీ ఓటేయాల్సింది అసెంబ్లీలో ఏలేకపోయినామని చెప్పి ఆవేదన బాధపడి రియలైజ్ అయ్యి ఇలా బీజేపీ ఓటేసిన బట్టి మేము సీటుకి వేస్తాం. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకునే స్థితి లేదు. ఆ పార్టీ అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం పక్క కాబోతుంది, దానిలో నో డౌట్. దానిలో ఏదో బిస్కెట్ ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఏంటంటే పోయి ప్రజలు ఏమనుకుంటారో చూద్దాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటే ప్రజలు ఏమనుకుంటారో చూద్దామని చెప్పి అట్లా బిస్కెట్ ఇస్తారు అంతే. కానీ వాళ్ళిద్దరు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు పోయినవే, ఇప్పుడు మళ్ళా మీతో కూడా పోతున్నారు. ఇప్పుడు మాకేం అవసరం అంటే బీఆర్ఎస్ను విలీనం తీసుకుని అవసరం మాకేంది, ఏమవసరం? మరి ఇక్కడ వాళ్ళు విలీనం అయితే బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్లో అందరు మంత్రులందరూ ముఖ్యమంత్రి వాళ్ళని చూస్తున్నారు. 50% మంత్రులు మేము ముఖ్యమంత్రి వాళ్ళని చూస్తున్నారు, అవకాశం కోసం చూస్తున్నారు. ఈ లోపల ఎమ్మెల్యేల సంఖ్య నా కింద సంఖ్యలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అవసరం, మాకు అవసరం లేదు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఇదంతా మొత్తం రెడీ అయిపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్లో 100% విలీనం అవుతుంది. రాజ్యసభలో మీకు మెజార్టీ తక్కువ ఉన్నది కనుక బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటారన్న ప్రచారం కూడా ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంది, అన్ని పార్టీలు విలీనం చేసుకున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని సందర్భాల్లో మాకు మద్దతు తెలిపింది, బీఆర్ఎస్తో పార్టీ కలిసి చేస్తామా. కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు కూడా చేస్తాయి. వైఎస్ జగన్ పార్టీ కూడా మాకు చేసింది, మాకు విలీనం చేసుకున్నాం. ఏమన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు నీతి నిజాయితీ ఉంటే, దేశానికి సంబంధించిన బిల్స్ ఉంటే, వాళ్ళ విజ్ఞత ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏ ముగ్గురు బీఆర్ఎస్ వాళ్ళు కాగానే మా మెజార్టీ పడుతుంది. దాంట్లో అవును ముగ్గురు రాజ్యసభలో చేసుకుంటాం, పార్టీని వీళ్ళు చేసుకుంటాం. రాజ్యసభలో చేసుకునే అవకాశం ఇప్పుడు చర్చనే లేదు దాని మీద, అసలు దాని మీద చర్చనే లేదు. ఈ విలీనమా మాకు ఆ పని కాదు, మాకు 6 గ్యారెంటీలు అమలు చేసినాక కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే పరిస్థితి అవుతుంది. అదే మా పని తెలంగాణ రాష్ట్రం, అదే పని తప్ప వేరే పని లేదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద ఫైట్ చేయడమే పని. అతి తక్కువ సమయంలో ఆరోపణలు ఎన్నుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు చేంజ్ చేస్తుంది. మరి బీజేపీకి అవసరం లేదా, ఎమ్మెల్యేలు అవసరం లేదా, ఇతర పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలకు అదేవిధంగా పార్టీ బలం చేసుకోవాలని చెప్పి బీజేపీ విలీనం చేసుకోవడానికో ఇంకో పార్టీ అస్థిరపరచడానికి కాదు. వాళ్ళు మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి, తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి సహకరిస్తున్న అభివృద్ధిని నమ్మి వస్తే ఆలోచిస్తారు. రాజీనామా చేసిన అది ఆలోచిస్తాం. మాకు అందరు కూర్చొని ఆలోచిస్తారు. ఆ పార్టీ నాయకత్వం కిషన్ రెడ్డి నేతృత్వం కూర్చొని ఆలోచిస్తారు. వాళ్ళు అత్తలు మేము ఎదురుస్తున్నాం. ఎవరి కోసం ఎదురడం మేము, వీళ్ళొస్తారా వాళ్ళొస్తారా ఎదురడం మేము. మాకు కావాల్సింది ప్రజలు అనుకుంటే ఇబ్బందుల మీద ఫైట్ చేయడము, ప్రజలకు భరోసా కల్పించడము, ప్రజల పక్షాన ఫైట్ చేయడం అంటే మా వీర మంత్రి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఛాయ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించి లాస్ట్ 10 years నుంచి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అనే వరకు పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎక్కడ అందకుండా పోయింది కదా. ఈసారి రాష్ట్రంలోనికైనా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అందిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా నేరుగా ఇవ్వరాదు. ఇచ్చోటే కన్వేర్ పార్లమెంట్లో మొత్తం వరకు నేనే ఇచ్చుకున్నాను. ఈసారి మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్లో మేము కూడా గెలుచుకుంటాం సార్, డబుల్ బెడ్రూమ్లో పెట్టారు. లేకుంటే మేము మీడియా వాళ్ళకి అందరికీ ఇప్పుడు గొర్రెపిల్ల వస్తా బర్రెం వస్తా అని చెప్పాడు అప్పుడు. అదే వీకెండ్ కేసీఆర్ నేనే మొత్తం ఇరిపి వస్తే అన్న రాసిస్తున్నాడు. ఏంటంటే కేసీఆర్ ఏం చేసిందంటే 2,40,000 ఇండ్లు మనం శాంక్షన్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్ చేస్తాం మనం. నేను ఇలా ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. 2,40,000 ఇండ్లు మనం శాంక్షన్ చేసిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి ఆ పైసలు మొత్తం దుబ్బిపోయాడు. ఏ ఒకటి పెట్టుకున్నాడో ఏదో పెట్టుకుంటూ తెలియదు. పోయినాక ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. 2,40,000 ఇండ్లు మేము లబ్ధిదారులకు ఇచ్చినాము అన్నారు కదా, మీరు రిప్లై మాకు ఇచ్చారు కదా, బెనిఫిషియర్స్ లిస్టు మాకు ఇవ్వండి అన్నాడు. కథ మళ్ళీ మూసుకోండి, ఇచ్చలేదు, బంద్ చేశాడు. ఎవరు కేసీఆర్ గారు ఇవ్వలే. ఇవ్వకుంటే కేంద్ర మంత్రి లాస్ట్కు కేసీఆర్ గారితో చెప్పాడు, మీరు మా పైసలను వాపస్ ఇస్తారా, లేకుంటే లబ్ధిదారుల లిస్ట్ అయినా మాకు ఇస్తారా, అంటే మీ పైసలు మీకు ఇస్తాపో అని అడిగేశారు. లెక్క రాశాడు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, నువ్వు ఇన్ని సంవత్సరాలు కేంద్ర నిధులు వాడుకున్నావు, డబుల్ బెడ్రూమ్ పేరుతోని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతోని మిత్తితో సహా కట్టడం రాసినాడు. ఇక్కడ అయింది మిత్తితో సహా కట్టు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్కి లెటర్ రాసింది. ఏంది అంటే కట్ట ఇప్పుడు 2,40,000 కాదు. అప్పుడు నేను కూడా అప్పుడు మాట్లాడినా, సార్ కేసీఆర్ సార్ 2,40,000 కాదు, ఇంకా 5 లక్షలు కూడా శాంక్షన్ చేసుకొస్తాను నేను. ఫస్ట్ 2,40,000 నువ్వు చూపటకు, ఏదో కోట శ్రీనివాసరావు కోడిని కట్టి చూపడతా చూస్తున్నా సినిమా అట్లా చూపటకు. నువ్వు నిజంగా ఇల్లు సరిపోకుంటే ఇంకా శాంక్షన్ చేసుకొని వస్తాం మేము. కిషన్ రెడ్డి గారు నేనున్నా, అప్పుడు బాబురావు గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, మేము 4 ఎంపీలో ఉన్నాం, మీతో పాటు వస్తాం. మాతో రావడానికి నీ నామూషి అయితే మేమే శాంక్షన్ చేసుకొని వస్తామని చెప్పన్నాం. ఎక్కడ మాకు సహకరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా ఇస్తాం. ఈ గవర్నమెంట్ కూడా తప్పకుండా పేదలకు నిజాయితీగా నిబద్ధతతో నిరుపేదలకు లబ్ధిదారులకు ఇళ్ళని ఇస్తే గతంలో కంటే ఇచ్చేదానికంటే కూడా ఇంకెక్కువ కూడా శాంక్షన్ చేసే బాధ్యత మాది. కానీ మళ్ళీ ఇంద్రమ్మ ఫోటో పెట్టో, రాజీవ్ గాంధీ ఫోటో పెట్టో, ఇది కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అని ఒక్కళ్ళు కూడా ఫోటో పెట్టుకోవాలి మీరు. కానీ కేంద్ర ప్రభుత్వం అవును ఇచ్చేది పైసలు కేంద్రము, నువ్వు మీ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకుంటావా, ఇంకొకటి పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ప్రజలు తెలియని లేదా, నీ వాటా ఉంటే నువ్వు పెట్టుకో, ఇబ్బంది లేదు. ఇద్దరు పెట్టు, ఇంకోది పెట్టదంటలేను. కానీ ప్రధానమంత్రి ఫోటో పక్కా 100% పెట్టాల్సింది. మీరు ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారా, పెట్టుకుని మాకు అభ్యంతరం లేదు. మీరు మంత్రి పెట్టుకుంటారా, అభ్యంతరం లేదు. లైన్గా క్యాలెండర్ తోరణాలు కట్టినట్టు మొత్తం లైన్గా పెట్టుకుంటారా, పెట్టుకోండి. కానీ మోడీ గారి ఫోటో మాత్రం క్యారెక్ట్ ఉండాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మాత్రం మొత్తం ఉండాలి. మీరు ప్రతిష్టాత్మకంగా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ తీసుకొచ్చారు, కానీ దానికి సెక్యూరిటీకి సంబంధించి కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రి ఉన్నప్పుడు అది చాలా కీలకమైన ప్లాంట్. లిక్విడ్ అమ్మోనియా కూడా దాని ప్రొడక్షన్ వస్తే కనుక సిఎస్ఎఫ్ పెట్టాలని అప్పుడు నేనే తీసుకొచ్చింది. నేనే తీసుకొచ్చింది ఆ మాట చూస్తున్నది. నేనే నాకు వచ్చి కలిసి మనం కూడా దాన్ని చూస్తా ప్లాన్ చేస్తున్నా. ఏం చేయాలి డిస్కస్ చేసి అయితే ఇప్పటి బకాయిలు కడితేనే మేము ఇస్తామని అనుకున్నట్టు కాదు. అందుకే నాకు నేను తీసుకొచ్చా చెప్తాను.